హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈ వీడియోలో మీకు పీడిఎఫ్ని జేపీజీ ఎలా చేయాలో, జేపీజీని పీడిఎఫ్ ఎలా చేయాలో, కోడింగ్ది పీడిఎఫ్ ఎలాగ మార్చాలో నేను వీడియో చెప్తాను. ఈ వెబ్సైట్లో మనకు అన్ని రకాల పీడిఎఫ్స్ కానీ ఏవైనా మీకు రకరకాల అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. లింక్ ఓపెన్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు. ఇక ఐ లవ్ పీడిఎఫ్ అని వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కంప్రెస్ పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ వరల్డ్ ఉంది, ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ ఎక్సెల్ ఉంటుంది, ఎక్సెల్ టు పీడిఎఫ్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకు పీడిఎఫ్లో ఏమైనా తప్పు ఉన్నా కానీ మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ అయినా పీడిఎఫ్ ఓపెన్ చేసుకుందాం. సో పీడిఎఫ్ చేసుకున్నాక ఇక్కడ నాకు ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏమే ట్యాబ్ వేస్తే మనకు స్టైల్ వస్తాయి అన్నమాట, స్టైల్ ఫండ్స్ వస్తాయి. ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం పీడిఎఫ్ని జేపీజీ ఫైల్లాగా వేసుకోవచ్చు, జేపీజీ పీడిఎఫ్ వేసుకోవచ్చు. పీడిఎఫ్ మీద సైన్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది. వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు, రొటేట్ పీడిఎఫ్ చేసుకోవచ్చు. ఇక కోడింగ్ ఉంది HTML, ఆ కోడ్ని మనం పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక అన్లాక్ పీడిఎఫ్ చేసుకోవచ్చు. మనకు పాస్వర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆధార్ కార్డుకి ఇంకా లేదా మన వేరే దానికి. ఇక్కడ మన పీడిఎఫ్కి లాగ్ పెట్టుకోవచ్చు అన్నమాట, లాగ్ చేసుకోవచ్చు. అంటే లాగ్ పెట్టుకోవచ్చు, మన ఆధార్ కార్డులో లాగ్ వస్తుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ కొడితే అలా. ఇక్కడ పీడిఎఫ్ని రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట, ఫిక్స్ పీడిఎఫ్. ఇక్కడ స్కాన్ పీడిఎఫ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి, కంపేర్ పీడిఎఫ్ అని, ఎన్ని రకరకాల పీడిఎఫ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనం చేసుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు, ₹1 ఖర్చు లేకుండా ఇవన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు. ఒకసారి మేము ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినా కానీ మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు రకరకాలన్నీ. ఇక్కడ ఇవి మొత్తం కింది బ్లూ కలర్ పనిచేసేవన్నీ సెక్యూరిటీ పర్పస్ కోసం ఉంటాయన్నమాట. ఇక్కడ పైన 8 మొత్తం 8 అనమాట ఇవన్నీ. ఇక్కడ పైన HTML కన్వర్ట్ ఫ్రమ్ పీడిఎఫ్ అనమాట. ఇక్కడ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్వర్ట్ టు పీడిఎఫ్, ఇది కూడా అంతే. ఇదంటే సైజ్ తగ్గిస్తుంది అనమాట. ఇది ఆప్టిమైజ్ పీడిఎఫ్ అనేది. ఇక్కడ ఏమైనా స్లిప్లు ఉన్నాయి ఏమన్నా దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తాం. మనం ఫోన్లో తీసుకున్న ఫొటోస్ కానీ దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా మీకు, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఓకే, మనకి ఈ వీడియో ఇంత అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.